హలో ఫ్రెండ్స్, ఈ దేశంలో కేవలం ఒక బ్రెడ్ ముక్కని కొనటం కోసం ఒక సంచి నిండా డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు పేదరికంతో అల్లాడిపోతుంది. ఇంత పేదరికంలోనూ ఆ దేశ ప్రజల మొహంలో చిరునవ్వు అలాగే ఉంటుంది. ఈ దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడి వైల్డ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేశంలోని భార్యాభర్తలు విడాకులు తీసుకోవటాన్ని ఒక అపచారంగా భావిస్తారు. ఆ దేశం మరేదో కాదు, ఒకప్పుడు సదరన్ రొడేసియాగా పిలువబడ్డ జింబాబ్వే. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో జింబాబ్వే దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. జింబాబ్వే ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే. ఇది దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 1,67,00,000. ఈ దేశానికి దక్షిణాఫ్రికా, బోట్స్వానా, మొజాంబిక్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క రాజధాని హరారే. ఇదే ఈ దేశంలో అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఈ దేశం మొత్తంలో 16 అధికారిక భాషలు ఉన్నాయి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ అయిన విక్టోరియా వాటర్ ఫాల్స్ ఈ దేశంలోనే ఉంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ వాటర్ ఫాల్ సౌండ్ దాదాపు చుట్టుపక్కల 40 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఈ ప్రపంచంలోని అన్ని దేశాలలో విడాకులకు ప్రత్యేక లా అనేది ఉంటుంది. కానీ జింబాబ్వేలో మాత్రం విడాకుల విషయంలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ దేశంలోని మహిళలు విడాకులను ఒక అపచారంగా భావిస్తారు. అక్కడి ఆడవారు వారి భర్తలు ఎంత కొట్టినా తిట్టినా కానీ విడాకులు మాత్రం తీసుకోరు. ఎందుకంటే ఈ దేశంలో ఒకవేళ భర్త విడాకులు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా భార్యే ఏదో తప్పు చేసిందని అక్కడి ప్రజలు భావిస్తారు. అందుకే వీరు విడాకులను ఒక అపచారంగా భావిస్తారు. ఈ దేశానికి ఏప్రిల్ 18, 1980లో యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్రం లభించింది. అప్పటి వరకు కూడా ఈ దేశం మనలాగే ఇంగ్లాండ్ చేతిలో బానిసలాగా ఉండేది. ఈ ప్రపంచంలోనే చీపెస్ట్ దేశాలలో జింబాబ్వే కూడా ఒకటి. అక్కడి హోటల్స్ లలో స్టే చేయటం కొంచెం ఖరీదైనా కానీ ఇక్కడి ఫుడ్, ట్రావెల్ అనేది చాలా చీప్ గానే ఉంటుంది. అందుకే చాలా మంది పర్యాటకులు ఈ దేశానికి వస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా తక్కువ ఖర్చుతో ఏదైనా దేశాన్ని విజిట్ చేయాలి అనుకుంటే జింబాబ్వేని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రకృతిని ఆస్వాదించే వారికి, వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే వారికి ఈ దేశం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ సఫారీ చేస్తూ లైవ్ లో అటవీ జంతువులను చూడటం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి అనే చెప్పవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో పొట్ట ఉన్నవారిని, అదే లావు ఉన్నవారిని ప్రత్యేకంగా చూస్తారు. పొట్ట ఉన్నవారు ఇక్కడ ధనవంతులు అని భావిస్తారు. ఎందుకంటే ధనవంతులే డైలీ మంచి ఆహారం తిని, మాంసం తిని లావు అవుతారనేది ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడి మరో షాకింగ్ విషయం ఏంటి అంటే 2008లో ఈ దేశ కరెన్సీ ఎంతగా పతనమైందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ దేశంలో వచ్చిన హైపర్ ఇన్ఫ్లేషన్ కారణంగా ఆ సమయంలో ఒక బ్రెడ్ ప్యాకెట్ విలువ 10 మిలియన్ జింబాబ్వే డాలర్స్. అంటే బ్యాగు నిండా డబ్బు తీసుకెళ్తే కేవలం ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే వచ్చేది. దీన్ని బట్టి ఆ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఊహించుకోండి. ఆ సమయంలో ఈ దేశం ఏకంగా $100 ట్రిలియన్ విడుదల చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ దేశం దివాలా తీయటానికి అనేక కారణాలే ఉన్నాయి. ఆ దేశానికి ఉన్న అప్పులు తీర్చడానికి ఇలా నోట్లను ఎక్కువగా ముద్రించి ఇలా మార్కెట్ లోకి విడుదల చేసింది. దాంతో దేశ ప్రజలు ఏ పని కూడా చేయకుండా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ సోమరిపోతులుగా మారిపోవటం వల్ల దేశంలో ఎటువంటి ప్రొడక్షన్ కూడా జరగలేదు. దీంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. అలాగే ఆ దేశ రాజకీయ నాయకుల అవినీతి, స్కామ్లు కూడా ఈ దేశ పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా అక్కడి ప్రజల మొహంలో చిరునవ్వు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇక్కడి మరో షాకింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడి రోగులకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, నర్సుల సంఖ్య రోజు రోజుకి పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడి డాక్టర్లు, నర్సులు ఈ దేశం విడిచి ఇతర దేశాలలో సెటిల్ అవుతున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఇక్కడి ప్రజలు వైద్యం చేసే డాక్టర్ల కంటే మంత్రాలనే ఎక్కువగా నమ్ముతారు. ఈ కారణం చేతనే ఈ దేశంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ దేశ ప్రజలు 50 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకరు. ఈ దేశ ఎకానమీ
ఎక్కువగా మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ దేశ ప్రజలు కూడా మనలాగే ఎక్కువగా రైస్ తినడానికే ఇష్టపడతారు. ఇక ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ దేశ ప్రజలలో దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఎయిడ్స్ తో బాధపడుతూ ఉండగా 8 లక్షల మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాదు ఈ దేశం మొత్తం జనాభాలో దాదాపు 10% ప్రజలు సరైన తిండి దొరకక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో చిన్నపిల్లలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ దేశం మెల్లమెల్లగా పుంజుకుంటుంది. జింబాబ్వే ఎక్కువగా కాటన్, టొబాకో, గోల్డ్, టెక్స్టైల్ ను ఎక్స్పోర్ట్ చేయడంలో ముందంజలో ఉంది. ఒక సర్వే ప్రకారం 2008 నుంచి 2019 మధ్యలో ఈ దేశం నుండి దాదాపు 35 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. ఇక ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలోని పట్టణాలలో అక్షరాస్యత శాతం 90% ఉంటే గ్రామాలలో మాత్రం తక్కువ శాతం పిల్లలు మాత్రమే స్కూళ్లకు వెళ్తారు. అంతేకాదు ఇక్కడి చాలా ప్రాంతాల్లో చదువుకోవటాన్ని ఒక పాపంగా చూస్తారు. ఇక ఈ దేశంలో ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు వర్షాలు అస్సలు పడవు. ఆ సమయంలో ఇక్కడ నీటి కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక సేఫ్టీ విషయంలోనూ ఈ దేశం చివరి స్థానంలోనే ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి ఈ దేశంలో భద్రత అనేదే లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా జింబాబ్వే దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.